నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. శ్రీశైల మల్లికార్జున బ్రహ్మరామక ఆశీస్సులు మీ అందరికీ ఉండాలని కోరుకుంటూ ఈ మిథున రాశి వారికి జనవరి నెలలో ఉందో చూద్దాం. జనవరి నెలలో చాలా మంచి ఫలితాలు ఎక్కువ కనపడుతున్నాయి. ఎందుకు మిథున రాశి వారికి చాలా కనపడుతుంది అంటే, ఎన్నాళ్ళు ఆరోగ్యపరంగా కానీ ఇబ్బంది కలిగించే స్థానాల నుంచి ఇబ్బంది పడుతున్నా ఇప్పుడు దాని నుంచి తప్పిపోయే అవకాశం కలిగి ఉంటారు. ఏ పని అనుకున్నా కూడా కొంత పాజిటివ్గా ముందుకెళ్ళే అవకాశం కూడా కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు. తర్వాత ఎక్కడైతే మీరు ఎన్నాళ్ళు మీరు తపన పడి ఏ పని అయితే అవుతలేదు ఇబ్బంది పడుతున్నారో, మిథున రాశి వారికి ఈ టైంలో కొంత పాజిటివ్గా ముందుకెళ్ళే అవకాశం, డెవలప్మెంట్ ఉండే అవకాశం కలిగి ఉంటారని చెప్పొచ్చు. నిర్ణయాల విషయాల్లో కూడా ఇతర సలహాల కన్నా కూడా మీ నిర్ణయాలు, మీ సలహాల ద్వారానే వెళితే చాలా మంచిది. ఎందుకంటే కొంతమంది మిమ్మల్ని మిస్గైడ్ చేయడం కావచ్చు, మీ పక్కన ఉంటూ మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశాలు కావచ్చు, కొంచెం ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేయడానికి అవకాశం కలిగి ఉంటారు. ఆ విషయాలు కొంత క్లియర్గా లేకపోవడం, కొంత ఇబ్బంది కలిగించే అవకాశాలు కూడా కలిగి ఉంటారు. కాబట్టి ఈ రాశి వారికి సాధ్యమైనంత వరకు కూడా కొంచెం యువతల వారి యొక్క సలహాల కన్నా కూడా మీరు సొంతగా చేసుకోవడం మంచిదని చెప్పవచ్చు. కర్మస్థాన ఫలం ఇప్పుడు బాగా పనిచేస్తుంది. అన్నాళ్ళు మీరు దైవమా అంటే దైవిక విషయాలు కానీ దైవ విషయాలు కానీ కొంత ఇబ్బంది కలిగించే, అంటే దేవుడు నాకు చేస్తాడా, నాకు దేవుడు చేయడు, అజ్జేడు ఇచ్చాడు అనుకున్న కారణాల కన్నా ఇప్పుడు ఏదైనా కూడా కొంత క్లారిటీగా ముందుకెళ్ళే అవకాశం కావచ్చు, కొంత చేంజెస్ కావచ్చు, కొంత డెవలప్మెంట్ కావచ్చు, చాలా పాజిటివ్గా ముందుకెళ్ళే అవకాశం కూడా కలిగి ఉంటారని చెప్పచ్చు. కాబట్టి ఏ విషయంలో ఏ క్లారిటీ అయినా కూడా ఇప్పుడు మంచిగా నిర్ణయం తీసుకోవడం, ముందుకెళ్ళడం, కొంత పాజిటివ్గా సక్సెస్ రావడానికి కొంత డెవలప్మెంట్ ఉండే అవకాశం కూడా కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు. తర్వాత మెయిన్గా ఈ రాశి వారికి సంబంధించినంతవరకు కూడా గతంలో కన్నా ఇప్పుడు ఒక చిన్న విషయంలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అంటే ఈ పని అనుకున్న టైంలో ఏ పని చేస్తే ఎలా ఉంటుందనే దానికి ఒక క్లారిటీగా ముందుకెళ్ళడం కావచ్చు, కొంత డెవలప్మెంట్ ఉండే అవకాశం కావచ్చు. ఈ రాశి వారికి మెయిన్గా ముందుకెళ్ళే అవకాశాలు కూడా కలిగి ఉంటారని చెప్పొచ్చు. దైవిక ధార్మిక విషయాల్లో ముందుకు వెళ్ళే అవకాశం కలిగి ఉంటారంటే ఈ దైవిక ధార్మిక విషయాల్లో కొంత అనుకూలమైన ఫలితాలు ఉండడానికి అవకాశం కలిగి ఉంటారని చెప్పొచ్చు. ద్వితీయాధిపతి అష్టమంలో పడ్డాడు కాబట్టి మార్గస్థానాధిపతి కొంచెం ఇబ్బంది కలిగించే స్థానంలో ఉన్నాడు. కాబట్టి కొంత అనుకూలమైన ఫలితాలు లేకపోతే ఇబ్బంది కలిగిస్తాయి. అంటే ఇంట్లో వాళ్ళకి హెల్త్ బాగుండకపోవచ్చు, ఇంట్లో వాళ్ళకి సంబంధించిన కొంత వాళ్ళ గురించి ఎక్కువగా ఆలోచించే తత్వాన్ని కలిగి ఉండే అవకాశం కలిగి ఉంటారు. అంటే వాళ్ళ గురించి ఎక్కువగా ఇంటికి ఇబ్బంది అవుతుందేమో, ప్రాబ్లం అవుతుందేమో, ఇబ్బంది కలిగిస్తున్నామో, ఇలాంటి విషయాలు కొంత జాగ్రత్తలు పాటించడానికి అవకాశం కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు. మెయిన్గా ఈ రాశి వారికి చంద్రకేతులు చతుర్థంలో చంద్రకేతులు ఉండడం వల్ల తల్లికి సంబంధించిన హెల్త్ పరీక్షల ఇబ్బంది కలిగించే అవకాశాలు కలిగి ఉన్నాయి. తల్లికి సంబంధించిన విషయాల్లో కొంత ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేయడానికి కొంత ఇబ్బంది కలిగించే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి చంద్రకేతుల వల్ల కొంత ఇబ్బంది కలిగించడానికి అవకాశం కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు. తర్వాత సప్తమాధిపతిలో బాగున్నాడు కాబట్టి వివాహపరంగా వివాహ ప్రయత్నాలు అనుకూలంగా ఉండే అవకాశం కలిగి ఉంటారు. మీకు మనసుకు నచ్చిన వ్యక్తులతో రిలేషన్ బాగుండే అవకాశం కలిగి ఉంటారు. భార్యాభర్తల స్థానం కూడా కొంత అనుకూలంగా ఉండే అవకాశం కూడా కలిగి ఉంటారు. వ్యక్తిగతంగా మీరు ఇదివరకు కన్నా కూడా ఇప్పుడు చాలా పాజిటివ్గా చాలా ముందుకెళ్ళే అవకాశం కానీ, చాలా డెవలప్మెంట్ ఉండే అవకాశం కానీ, చాలా యోగాన్ని ఇవ్వడానికి అవకాశం కలిగి ఉంటారు. కాబట్టి వ్యక్తిగత నిర్ణయాల్లో భార్య యొక్క స్థానం మీకు చాలా పాజిటివ్గా ఉండే అవకాశం కూడా కలిగి ఉంటారని చెప్పవచ్చు. ఏ పని అనుకున్నా, ఏ కార్యక్రమం అనుకున్నా కూడా ముందుకెళ్ళడానికి ఎటువంటి టైంలో అయినా కూడా భార్య యొక్క అండ కానీ, భార్య స్థానం నుంచి వచ్చే సలహాలు కానీ పాటించగలిగితే మంచిది. తర్వాత దశమ స్థానాధిపతి చాలా నెగిటివ్లో ఉన్నాడు. వృత్తిపర విషయాల్లో ఈ నెలలో ఏ పని చేసుకోకపోవడం మంచిది. అంటే వృత్తిపరంగా మీరు అధిక శ్రమను పొందడానికి కానీ కొంత ఇబ్బంది కలిగించే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి వృత్తిపర విషయాల్లో కొంత జాగ్రత్తలు పాటించగలిగితే మంచిది. ఈ విషయంలో ఒక్కసారి జాగ్రత్త పడండి, మిగిలిన విషయాల్లో సూపర్, ఇబ్బంది అని తెలియదు. ఈ రాశి వారు సాధ్యమైనంత వరకు కూడా కాలభైరవ అష్టకం చదువుకున్న వినగలిగినా కూడా ఈ నెలలో కొంత పాజిటివ్ ఫలితాలు ఉంటాయని చెప్పుకోవచ్చు.